జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో ధ్యానం అంటే శూన్యమే, మెడిటేషన్ ఈజ్ నథింగ్ అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు జ్ఞానంపై ధ్యానం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. జ్ఞానంపై ధ్యానం. నేను మీరు తెలుసుకున్నది మెడిటేషన్ ఈజ్ నథింగ్. వాస్తవానికి మనిషి ఇప్పుడు జీవన పోరాటంలో ఉన్నాడు, పరుగు పందెంలో ఉన్నాడు. వనరుల కోసం విపరీతంగా పోటీ పెరుగుతూ వస్తుంది. సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నాడు. ఆ సమస్యల నుండి బయటపడే అవకాశమే లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితులలో మనిషి విజయం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు. విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. కొంతమంది కనీస అవసరాలు తీరక సతమతం అవుతూ ఉంటే, మరి కొంతమంది మధ్యతరగతి కుటుంబం వారు కుటుంబ పోషణ కడు భారంగా మారి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు కొంతమంది గుర్తింపు కోసం ఆరాటపడుతూ ఉంటారు. గుర్తింపు ముగిసిన తర్వాత జీవిత పరమార్థం నెరవేరాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ విజయం అనేది ఆకస్మికంగా లభించేది కాదు. దశాబ్దాల తరబడి దానికోసం శ్రమించవలసి ఉంటుంది. శక్తియుక్తులన్నింటినీ వెచ్చించవలసి ఉంటుంది. అయితే విజయం సాధించిన దాన్ని నిలబెట్టుకోవటం కోసం మరలా జీవితాంతం ఆరాటపడవలసిందే. విజయం లభించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏమాత్రం కుంటుబడినా దెబ్బతిన్నా చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే చెప్తుంటారు, సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్. విజయం అనేది చాలా కష్టమైంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం ఎంత కష్టమో విజయాన్ని పొందటం కూడా అంతే కష్టం. ఎందువల్ల ప్రస్తుతం సామాజిక పరిస్థితులు గడదుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు తీరక ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు. ఇటువంటి తరుణంలో విశ్వవలయాన్ని ఛేదించుకొని విజయాన్ని పొందటం అంటే ఎంతో శక్తిని వెచ్చించవలసి ఉంటుంది. అయితే విజయం అనేది తాత్కాలికమే. మనం ఒక రికార్డును సృష్టిస్తాం, కానీ భవిష్యత్తులో ఆ రికార్డు తప్పనిసరిగా బద్దలవుతుంది. సామెత చెప్తూ ఉంటారు, తాటి చెట్టు ఎక్కేవాడుంటే తలదన్నేవాడు ఉంటారంటారు. అందువలన విజయం అనేది శాశ్వతం కానే కాదు. అయితే విజయాన్ని పొందినందువల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చరిత్రకి ఎక్కే అవకాశం ఉంటుంది. దానివల్ల తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, కానీ ఆనందం మాత్రం రాదు. కారణం ద్వారా వచ్చేటటువంటి ఆనందం కారణం ద్వారానే పోతుంది. ఏ కారణం లేకుండా వచ్చేటటువంటి ఆనందమే శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్ అంటారు. హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్. ఆనందం అనేది అతి చిన్న వస్తువులలో కూడా ఉంటుందట. మట్టిని చూసిన ఆనందమే, మలాన్ని చూసిన ఆనందమే, బ్రతుకున్న వ్యక్తిని చూసిన ఆనందమే, శవాన్ని చూసిన ఆనందమే. ఎందుకంటే అంతటా ఉన్నది ఆత్మే కదా. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఆనందం. ఆత్మ విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి ప్రేమ కూడా విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. ప్రేమ విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆ ప్రేమను పొందేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి ఆనందం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. అతి చిన్న వస్తువులో ఆనందం ఉంటుంది. అత్యంత పెద్దదైనటువంటి పాల పొంతలో కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి ఆత్మ లేని ప్రదేశం లేదు, ప్రేమ లేని ప్రదేశం లేదు, ఆనందం లేని ప్రదేశం కూడా లేదు. అలాగే మెడిటేషన్ ఈజ్ నథింగ్. ఏమిటి మెడిటేషను? మనసును కరిగించటమే మెడిటేషన్.
మనస్సును అనంతంగా విస్తరింపజేయటమే మెడిటేషన్. మనసే ఆత్మగా మారిందనుకోండి, అదే మెడిటేషన్ అవుతుంది. కాబట్టి మనసు కరిగిపోయినప్పుడు అక్కడ ఏముంటుంది? శూన్యం ఉంటుంది. అందుకే మెడిటేషన్ ఈజ్ నథింగ్ అన్నారు. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. భగవంతుడి కోసం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, అన్వేషణ చేయవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. భగవత్ సాక్షాత్కారం అనే పదం వాస్తవం కాదు, భగవద్ దర్శనం అనే పదం కూడా వాస్తవం కాదు, ఆత్మాన్వేషణ అనే పదం కూడా వాస్తవం కానే కాదు. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, వేరైనది మరొకటి లేదు. భగవంతుని ఒక రూపంలోనో, వస్తువులోనో, వ్యక్తిలోనో, శక్తిలోనో బంధించడం అశాస్త్రీయత అవుతుంది. ఒకచోటే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మిగతా ప్రాంతాల్లో భగవంతుడు లేనట్లే కదా. సత్యం భగవంతుడైతే మాయ కూడా భగవంతుడే కదా. మంచి భగవంతుడు అనుకుంటే చెడు కూడా భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు. భగవంతుడి కోసం వెతుక్కోవలసిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు. అయితే ఈరోజు జ్ఞానంపై ధ్యానం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఏ వ్యక్తికైనా ధ్యానం యొక్క అవసరం ఎందుకు వస్తుంది? ఆలోచించండి. ఏ వ్యక్తికైనా ధ్యానం యొక్క అవసరం ఎందుకు వస్తుంది? జబ్బులున్నప్పుడు కానీ, సమస్యలు ఉన్నప్పుడు కానీ, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కానీ, పర్సనాలిటీ బలహీనంగా ఉన్నప్పుడు కానీ, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలనేటటువంటి తృష్ణ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనిషి ఆధ్యాత్మికతను గురించి, భగవంతుని గురించి ఆలోచిస్తాడు. అయితే మీకు కానీ, నాకు కానీ, ఎక్స్కి కానీ, వైకి కానీ, జడ్కి కానీ, ఎవరికైనా సరే సమస్యలు రావటానికి మూల కారణం ఏంటి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి? ఒత్తిడి ఎక్కువగా ఎందుకు ఉంటుంది? ఘర్షణ ఎందుకు జరుగుతుంది? ప్రపంచంతో విభేదించడానికి మూల కారణం ఏంటి? అన్నిటికీ మూలం మరియు ఆధారం మనసే. అన్ని జబ్బులు మానసికమైనవే. మానసిక మట్టంలో ప్రారంభమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తూ ఉంటాయి. ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ దే ఆర్ సైకోసోమాటిక్. మానసిక మట్టంలో సమస్యలు ప్రారంభమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తూ ఉంటాయి. మానసిక మట్టంలో రుగ్మతలు ఏర్పడతాయి, అవి శరీరంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనం టెస్ట్ చేయించేంత వరకు ఆ రుగ్మతలు అధికారికంగా ధృవీకరించబడవు, కానీ అంతకుముందే అవి విత్తనాల రూపంలో ఉన్నాయి, తర్వాత కాలంలో అవి ఫలాలుగా మార్పు చెందాయి. అందువల్ల అన్ని రుగ్మతలు మానసికమైనవే, అన్ని సమస్యలు మానసికమైనవే, అన్ని ఒత్తిళ్ళు మానసికమైనవే, అన్ని ఘర్షణలు కూడా మానసికమైనవే. మనసు అనేది అన్ని సమస్యలకు మూల కారణమవుతుంది. సమస్య అనేది ఉందంటే మనసు దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది, ఇంక ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే కఠోరంగా సాధన చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటారు. ఆశ్రమాల్లో కూర్చొని నిరంతరం ధ్యానం కొనసాగిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటారు. అది వాస్తవం కాదు. అజ్ఞానమే సమస్య, అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానమే చెడు కర్మఫలం, అజ్ఞానమే ఒత్తిడి, అజ్ఞానమే ఘర్షణ, అజ్ఞానమే అన్ని రకాల ఘర్షణలకు, గందరగోళాలకు, విప్లవాలకు, ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి మూల కారణమవుతుంది. మనసు పనిచేస్తున్నంతకాలం మనిషి ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. మనసు కరిగిపోయిందంటే మనిషి భౌతిక ప్రపంచం నుండి విడిపోతాడు. కాబట్టి
అటువంటి మనసు కరిగిపోవటానికి మార్గం ఏంటి? ఏమిటి మార్గం? అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించుకోవాలంటే ఆత్మజ్ఞానం అనబడే వెలుగు కావాలి. అది కూడా వాస్తవం కాదు. పూర్ణ జ్ఞానం అనే వెలుగు కావాలి. పూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రీయత ఉండాలి, మనస్తత్వం ఉండాలి, లౌక్యం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి, వీటన్నిటితో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలి. కాబట్టి పూర్ణ జ్ఞానాన్ని ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో వాళ్ళు అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుంచి బయటపడగలుగుతారు. అజ్ఞానం అనే అంధకారం ఉన్నంత వరకు మనిషి సమస్యల నుంచి బయటపడే ప్రసక్తే లేదు. సమస్య అనేది ఉందంటే మనిషి ఉన్నతంగా ఎదిగే అవకాశం లేదు. భగవంతుడి గురించినటువంటి చింతన కూడా ఉండదు. అందువల్ల జ్ఞానంపై ధ్యానం చేయాలి. జ్ఞానంపై ధ్యానం అంటే ఏమిటి? మనసుపై ధ్యానం చేయాలి, జీవుడిపై ధ్యానం చేయాలి, సూక్ష్మ శరీరంపై ధ్యానం చేయాలి, అంతఃకరణాలపై ధ్యానం చేయాలి. అయితే ఈ మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అంతఃకరణలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సూక్ష్మ రూపంలో అందించబడుతుంది. సైన్స్ పరంగా విశ్లేషించేటట్లయితే తల్లిదండ్రులు విడుదల చేసినటువంటి 2 అర్ధబీజాల కలయికతో మానవ జీవితానికి ఒక విత్తనం మొదలవుతుంది. ఆ విత్తనమే కారణ శరీరం. కారణ శరీరం అంటే మానవ జన్మకు మూల కారణమైనటువంటి విత్తనాన్ని కారణ శరీరం అంటారు. అది 2 అర్ధబీజాల కలయికతో ఏర్పడుతుంది. 2 అర్ధబీజాల కలయికతో ఏర్పడ్డటువంటి అది పరిపూర్ణంగా ఉంటుంది, సంయుక్తంగా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని సంయుక్త బీజం అన్నారు, జైగోట్ అన్నారు. వేదాంతపరంగా దానినే కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరంలో ఏముంటాయి? కారణ శరీరంలో దేహం ఉండదు, కానీ జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ప్రతిరూపంగానే జీనులు ఉంటాయి, క్రోమోజోములు ఉంటాయి. సైన్స్ని ఆధ్యాత్మికతని సమన్వయం చేయకపోతే ఏ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రసక్తి లేదు. కారణ శరీరం అనేది ఎలా ఏర్పడుతుంది? విశ్వంలో 2 2 2 ఉన్నాయి, చూసుకోండి. ఒకటి పురుషుడు, 2 ప్రకృతి. ఒకటి క్షేత్రజ్ఞుడు, 2 క్షేత్రం. ఒకటి ఆధారం, మరొకటి ఆధేయం. ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. జంటలు ఉంటాయి. ఈ సంయుక్త బీజం ఏర్పడేటప్పుడు కూడా ప్రకృతి పురుషుల కలయికతో సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ ప్రకృతి సంక్లిష్టంగా ఉంటుంది, కంటికి కనపడుతుంది. అటువంటి ప్రకృతికి ప్రతిరూపమే స్త్రీ. స్త్రీ క్షేత్రాన్ని ఇస్తుంది, బీజాన్ని ఇస్తుంది. మాతృత్వం కోసం తన జీవితాన్ని కేటాయిస్తుంది, అంకితం చేస్తుంది, ధారపోస్తుంది, త్యాగం చేస్తుంది. 9 నెలలు గర్భాశయంలో బిడ్డ పెరుగుతుంది. బిడ్డ పెరగటానికి అవసరమైనటువంటి బెడ్ని ఇస్తుంది. కానీ పురుషుడు ఏం చేస్తాడు? కేవలం బీజాన్ని ఇచ్చి తప్పుకుంటాడు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటం కోసం పురుషుడు బీజాన్ని అందించి పక్కకు తప్పుకుంటాడు. అందువల్ల బీజం పెరగటం, పరిపూర్ణంగా పిండం తయారు కావటం, అది బయటికి రావటం, తల్లి సంరక్షణలో పెరగటం అనేది మొత్తం కూడా కంటికి కనపడుతూ ఉంటుంది. అందుకే ప్రకృతి పురుషుడు అన్నారు. ముందు ప్రకృతిని ఉదహరిస్తారు, తర్వాత పురుషుని ఉదహరిస్తారు.
క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటారు, ఆధేయము ఆధారం అంటారు, అనాత్మ ఆత్మ అంటారు. పరిపూర్ణమైంది ఏమిటంటే క్షేత్రము ప్రకృతి. అటువంటి క్షేత్రానికి ప్రకృతికి ప్రతిరూపమే తల్లి. ఈ కారణ శరీరంలో స్త్రీ పురుషులిద్దరూ కూడా బీజాలను విడుదల చేసేటప్పుడు వాళ్ళ యొక్క శారీరక మానసిక స్థితిలో ప్రతిరూపం అందులో నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉండి బీజాలను విడుదల చేస్తారో ఆ స్థితి మొత్తం అందులో నిక్షిప్తమవుతుంది. జీవుడు కంటికి కనిపించడు, కానీ జీనులు కనిపిస్తాయి. పురుషుడు కనిపించడు, ప్రకృతి కనిపిస్తుంది. క్షేత్రజ్ఞుడు కనిపించడు, క్షేత్రం కనిపిస్తుంది. కాబట్టి జీనుల్ని మనం ఆధేయం అనుకుంటే జీవుడు ఆధారం అవుతాడు. సో ఈ జీవుడికి జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిర్ణయమై ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆ జీవుడు ఎటువంటి కార్యక్రమాలు కొనసాగించాలో ఈ మొత్తం కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కార్యక్రమాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని జీవుడు జీనుల ద్వారా తయారు చేసుకుంటాడు. తన జీవితకాలం ఎంతైతే ఉంటుందో ఆ జీవిత కాలానికి సరిపడా శరీరం తయారవుతుంది. కాబట్టి జీవుడు అంటే ఒక సంకల్పం కోసం, కోరిక కోసం, ఆశయం కోసం శరీరాన్ని తయారు చేసుకుని జీవిత ప్రణాళికతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ జీవుడే సూక్ష్మ శరీరం, ఆ జీవుడే మనసు, ఆ జీవుడే అంతఃకరణాలు, ఆ జీవుడే మేధస్సు. కాబట్టి మనస్సు అంటే ఏమిటి? భౌతిక ప్రపంచపు సమాచారం. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనస్సు అనేది భౌతిక ప్రపంచపు సమాచారానికి సంబంధించినటువంటి సూక్ష్మ ప్రపంచం కాబట్టి అది బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. కాబట్టి మనసు అనేది ఎప్పుడైతే ఉంటుందో అది తప్పనిసరిగా భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడుతుంది. భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడింది అనుకోండి, తప్పనిసరిగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. సమాచారం సేకరిస్తూ ఉండి, కర్మలను ఆచరిస్తూ ఉండి, మాట్లాడుతూ ఉండి, ఆలోచిస్తూ ఉండి, పంచ జ్ఞానేంద్రియాలను చైతన్యవంతంగా పనిచేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా అదనపు సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనిషి సంస్కారాలను పెంచుకోవాలా, తగ్గించుకోవాలా? సంస్కారాలను కరిగించుకోవాలి, తగ్గించుకోవాలి, అసలు లేకుండా చేసుకోవాలి. సంస్కారాలు ఉన్నంత వరకు మనిషి బాహ్య ప్రపంచం వైపుకి ఆకర్షింపబడుతూనే ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం బాహ్య ప్రపంచంలో చూసేదంతా కూడా బాహ్య ప్రపంచంలోనిది కాదు. మన అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచమే బాహ్య ప్రపంచంలో ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం సరిచేయవలసింది స్థూల ప్రపంచాన్ని కాదు, బాహ్య ప్రపంచాన్ని అంతకన్నా కాదు. మన అంతరంగం అందులో సూక్ష్మ ప్రపంచాన్ని కరిగించుకోవాలి. సూక్ష్మ ప్రపంచం కరిగిపోయింది అనుకోండి, బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచం కూడా కరిగిపోతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి గాఢ నిద్రలో ఉన్నాడు, అసలు ప్రపంచమే తెలియదు కదా. ఒక వ్యక్తి ప్రాణం పోయింది, చనిపోయాడు, అతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కదా. ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయింది, కోమాలోకి వెళ్ళాడు, బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కదా. పసిబిడ్డ, అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డ కళ్ళు మూసుకొని అలాగే ఉంటాడు, బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కదా. కాబట్టి ఎప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పడుతుంది? అంతరంగంలో సంస్కారాలుండి ఆ సంస్కారాలు ప్రకోపించినప్పుడు, పరిణతి చెందినప్పుడు
మెచ్యూర్ అయినప్పుడు ఆగామి కర్మలుగా మారినప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి మనం బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, అసలు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి మూల సూత్రం ఏంటంటే మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవటమే, మనల్ని గురించి మనం ఆలోచించుకోవటమే, మనల్ని గురించి మనం తెలుసుకోవటమే. మన అంతరంగంలో ఏముందో మనం తెలుసుకొని ఆ బలహీనతలు లోపాలు తొలగించుకున్నాం అనుకోండి, అంతరంగం సమూలంగా సిద్ధవుతుంది. అందుకే చెప్తుంటారు ఆధ్యాత్మిక మానగానికి జ్ఞానమే ప్రాణం అంటారు. ఏమిటా జ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం. భౌతిక ప్రపంచానికి సంబంధించిన అంతా కూడా పరిమితమైన జ్ఞానం, భౌతిక జ్ఞానం, స్థూల జ్ఞానం. అది మిథ్యా జ్ఞానం, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ మిథ్యా జ్ఞానం అంతా కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మిథ్యా జ్ఞానంతో లింక్ అవుతుంది. అందుకే అంటారు మన అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. మన లోపల ఏముంటే బయట ప్రపంచంలో అది కనపడుతుంది. లోపల చెడు ఉంటే మనిషి చెడు వైపుకే ఆకర్షింపబడతాడు, లోపల మంచి ఉంటే మంచి వైపుకి ఆకర్షింపబడతాడు. లోపల ఉన్నటువంటి స్థితిని బట్టే బయట ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తుంది. మనం లోపల స్థితిని మార్చుకోవాలి తప్ప బయట ప్రపంచాన్ని మార్చకూడదు. బయట ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నామంటే మన అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మోతాదుని ఇంకా పెంచుకుంటున్నట్లే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పూర్ణ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మనం భౌతిక ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకున్నాం అనుకోండి, సంస్కారాల మోతాదు పెరుగుతుంది, కర్మలు చేస్తూ ఉంటాం, కర్మఫలం సంక్రమిస్తూ ఉంటుంది, ఆ కర్మఫలం మరికొన్ని కర్మలకి బీజం అవుతూ ఉంటుంది. ఇది నిరంతరాయం జరిగేటటువంటి ప్రక్రియ. మరి మానవ జీవిత పరమార్థం ఏమిటి? కర్మలను కరిగించుకోవాలి. కర్మలను కరిగించుకోవాలనుకున్నప్పుడు మనం క్షేత్రాన్ని వదిలేసి క్షేత్రజ్ఞుడి వైపుకు దృష్టిని మళ్లించాలి. ప్రకృతిని వదిలేసి పురుషుడి వైపుకు దృష్టిని మళ్లించాలి. అయితే ప్రకృతిని వ్యతిరేకిస్తూ క్షేత్రాన్ని వ్యతిరేకిస్తూ క్షేత్రజ్ఞుడి కోసం పురుషుడి కోసం అన్వేషణ చేయటం అతి ప్రమాదకరం. భారతదేశపు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రమాదం ఏమిటంటే భగవంతుణ్ణి భౌతిక ప్రపంచానికి భిన్నంగా వెతుక్కుంటున్నారు. భౌతిక ప్రపంచం యొక్క ఆకర్షణ నుంచి బయటపడి పరమాత్మ సన్నిధికి చేరాలనేటటువంటి భావంతో కనిపించేటటువంటి స్థూల జగత్తు మొత్తాన్ని మాయగా భావించి దీనికి అతీతంగా భిన్నంగా వేరుగా ఏదో ఉందనేటటువంటి భావంతో కఠోరంగా సాధన చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, కఠోర సాధకులంతా కాఠిన్యంగా తయారవుతారు, రుగ్మతలు పాలవుతారు, ఆరోగ్యంగా జీవించరు. ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏకాగ్రత జ్ఞాపశక్తి తగ్గిపోతాయి. అసలు సాధన అనే పదమే చాలా ప్రమాదకరమైంది. దీన్ని ఎవరు గ్రహించటం లేదు. సాధన అనే దానిలో సాధించాలి అనేటటువంటి భావన ఇవిడిమంటుంది. నేను సాధించాలి అనే భావన ఉందంటే ఉన్నదానిని వ్యతిరేకిస్తూ లేని దానికోసం ఆరాటపడటమే కదా. చాలామంది శాస్త్రవేత్తలు గమనించండి, పరిశోధన చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు? ఏదో ఉంది, దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి, విశ్లేషించాలి, పరిశోధన చేయాలనే భావంతో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండి ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు ఆలోచన యొక్క వేగం పెరుగుతుంది, ఆలోచన యొక్క తీవ్రత పెరుగుతుంది, ఏకాగ్రత జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి, పరధ్యానం పెరుగుతుంది, పిచ్చివాళ్ల మాదిరిగా తయారవుతారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత బాడీ పొటెన్షియాలిటీ పెరగాలి, ముఖంలో కాంతి ఉండాలి, తేజస్సు ఉండాలి,
సమాజంలోకి దూసుకొని పోయే మనస్తత్వం ఉండాలి. తమోగుణం పూర్తిగా కరిగిపోవాలి, రజోగుణం కరిగిపోవాలి, సత్వగుణం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. తమోగుణం రజోగుణం కరిగిపోయాయంటే, సత్వగుణం వచ్చిందంటే మనిషి దైనందిన జీవితంలో అద్భుతంగా రాణించగలుగుతాడు. అయితే వాస్తవానికి మనకు తండ్రి ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ జీవితాన్ని ఇచ్చారు. కానీ ఈ జీవితం ఏర్పడటానికి, ఈ జీవితం కొనసాగటానికి, ఈ జీవితం తయారు కావటానికి, ఈ దేహం తయారు కావటానికి మూలం ఏంటంటే పంచభూతాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ దేహంలో ఏమున్నాయి? ఎముకలు, కండరాలు ఉన్నాయి, ద్రవ పదార్థం ఉంది, వేడి ఉంది, వాయువు ఉంది, ఆకాశం కూడా ఉంది. ఈ దేహం పంచభూతాత్మకం. విశ్వంలో ఏ వస్తువైనా సరే పంచభూతాల ద్వారానే ఏర్పడుతుంది. అయితే మానవుడి యొక్క పురోభివృద్ధికి మూల కారణం ఏంటంటే, మానవుడిలో పంచభూతాల నిష్పత్తి సమపాళలో ఉంటుంది. తమోగుణం రజోగుణం రెండు కూడా సమపాళలో ఉంటే అదే సత్వగుణంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ దేహం పంచభూతాత్మకం, పంచభూతాల ద్వారానే ఏర్పడింది. కారణ శరీరం దేహరహితంగా ఉంటుంది. కారణ శరీరంలో ఎటువంటి దేహం ఉండదు, కేవలం బీజం మాత్రం ఉంటుంది. ఆ కారణ శరీరం విచ్ఛిన్నమై అదృశ్యమై రెండు శరీరాలు తయారవుతాయి. ఒకటి సూక్ష్మ శరీరం, మరొకటి స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే జీవుడు, స్థూల శరీరం అంటే ఆ జీవుడు తయారు చేసుకునేటటువంటి భౌతిక దేహం. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరుతాయి, అటువంటి శరీరాన్ని పంచభూతాల ద్వారా జీవుడు తయారు చేసుకుంటాడు. అంటే దేహం తయారు కావడానికి మూలం ఏంటంటే పదార్థం. ఆ పదార్థం పంచభూతాత్మకం. అయితే ఆ పంచభూతాలకు ఆధారం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏంటి? పరమాత్మ. కాబట్టి భౌతిక శరీరము, భౌతిక దేహము, ఈ జీవితం ఏర్పడటానికి మూలం మరియు ఆధారం తల్లిదండ్రులైనప్పటికీ మన అసలు స్వరూపం ఏమిటంటే శుద్ధ చైతన్యం. కాబట్టి శుద్ధ చైతన్యం అనేటటువంటి అనంతమైనటువంటి ఆత్మ ద్వారా ఈ శరీరం తయారైంది. కాబట్టి ఈ శుద్ధ చైతన్యం ద్వారా ఏర్పడ్డటువంటి ఈ శరీరానికి మూలం మరియు ఆధారం ఏంటంటే భగవంతుడే. కాబట్టి తల్లిదండ్రి ఇచ్చేటటువంటి జన్మ తాత్కాలికమైంది, కానీ భగవంతుడు ఇచ్చేటటువంటి జన్మ శాశ్వతమైంది. జరామరణ చక్ర బంధం నుండి సమూలంగా విడుదలై జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే మనం తప్పనిసరిగా జీవుడిని లోపరుచుకోవాలి, మనసును లోపరుచుకోవాలి, జీవుడిని అధిగమించాలి, జీవుడికి అతీతంగా జీవించాలి. ఎప్పుడైతే జీవుడికి అతీతంగా జీవిస్తామో అప్పుడు జీవుడిని మనం స్వాధీనం చేసుకోవచ్చు. జీవుడిని స్వాధీనం చేసుకున్నామంటే జీవితం కూడా స్వాధీనంలోకి వస్తుంది. అటువంటి జీవుడిని స్వాధీనం చేసుకోవాలంటే ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేమిటి? నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు? నేను అంటే భౌతిక శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం అహంకారాలు కాదు, జీవితం కాదు, జీవుడు కాదు, జీవ చైతన్యం అంతకన్నా కాదు. నేను అంటే ప్రాణశక్తి ఏర్పడటానికి మూలమైనటువంటి శుద్ధ చైతన్యం. ఈ విశ్వంలో ప్రాణశక్తి ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రాణశక్తి ముందు సంకల్ప శక్తిగా మారుతుంది, ఆ తదుపరి పదార్థంగా రూపాంతరం చెందుతుంది. అందువల్ల మనం భగవంతుడి వైపుకు దృష్టిని మళ్లించామనుకోండి, భౌతిక ప్రపంచం పట్ల విముఖత, విరక్తి, వైరాగ్యం కలుగుతాయి.
అటువంటి భౌతిక ప్రపంచం పట్ల విముఖత, విరక్తి, వైరాగ్యం కలగాలంటే అసలు భౌతిక ప్రపంచంలో ఏముందో తెలుసుకోవాలి. భౌతిక ప్రపంచంలో ఏమున్నాయి? ద్వంద్వాలు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఉదాహరణకి మానవ జీవితాన్ని తీసుకోండి. పుట్టుక, మరణం, మంచి చెడు, లాభం, నష్టం, విజయం, అపజయం, ఉపకారం, అపకారం, వగైరా వగైరా. రెండు ఉన్నాయి. ఈ రెండింటికి మూలం మరియు ఆధారం ఏంటంటే ఏకత్వం. ఏకత్వం నుండి ద్వంద్వాలు ఆవిర్భవించాయి. ద్వంద్వాల ద్వారా జీవితం కొనసాగుతుంది. పుట్టుకకు ముందు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. కానీ పుట్టుక మరణాల మధ్య మాత్రం ద్వంద్వాలతో కూడినటువంటి జీవితం కొనసాగుతుంది. పుట్టుక మరణాల మధ్య ద్వంద్వాలతో కూడినటువంటి జీవితం కొనసాగుతుంది. మనం ద్వంద్వాల యొక్క స్వరూప స్వభావాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే పరిష్కారం లభిస్తుంది. ద్వంద్వాలు మాయకు ప్రతిరూపం, తాత్కాలికం, పాక్షికం, అసంపూర్ణాలు. పుట్టుక ఉందంటే తప్పనిసరిగా మరణం ఉంటుంది. ఎవరూ భూమి మీద శాశ్వతంగా జీవించే అవకాశం లేనే లేదు. మనం మరణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోగలుగుతాం, కానీ మరణం నుండి బయటపడే అవకాశమే లేదు. మరణం తథ్యం అనుకున్నప్పుడు మనిషి దాన్ని తప్పనిసరిగా స్వీకరించగలగాలి. కానీ మనిషి మరణాన్ని వ్యతిరేకిస్తున్నాడు. పుట్టుకను హర్షిస్తూ ఉంటాడు, మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఎందువలన? మరణించేటట్లయితే ఏర్పరచుకున్న బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, అంతస్తులు వగైరా వగైరా అవన్నీ కూడా పోతాయనేటటువంటి భయం, వాటిని వదిలిపెట్టలేక బాధపడుతూ ఉంటాడు. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, బంధం ఏర్పడుతుందంటే దానితో పాటు తప్పనిసరిగా బాధ కూడా ఇమిడి ఉంటుంది. బాధను, బంధాన్ని వేరు చేసే ప్రసక్తే లేదు. కాబట్టి బాధతో కూడినటువంటి బంధాన్ని గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే బంధాలను పెంచుకోం. ఏ వ్యక్తిలోనైతే జీవభావం ఎక్కువగా ఉంటుందో, ఎవరిలోనైతే మనసు చైతన్యవంతంగా ఉంటుందో, ఎవరిలోనైతే జీవుడు సంస్కారాల మోతాదుతో భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడో అటువంటి వ్యక్తులు జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం పెరుగుతూ ఉందనుకోండి, సంస్కారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ జ్ఞానం మాయ అని తెలుసుకోగలిగితే దాని పట్ల విముఖత ఏర్పడుతుంది, వైరాగ్యం ఏర్పడుతుంది. కానీ జ్ఞానం మాయ అని తెలుసుకోవటం మామూలు విషయం కాదు. అది ఒక వేదాంతం ద్వారానే సాధ్యమవుతుంది. ఉపనిషత్తుల సారాంశంలోనే అది ఇమిడి ఉంది. మామూలు వ్యక్తులకు అది అవగాహన కాకపోవచ్చు. కానీ మీరు నేను తెలుసుకోవలసిన అగ్న సత్యం ఏంటంటే, ఈ విశ్వంలో రెండు ఉన్నాయి. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ఒకటి క్షేత్రము, మరొకటి క్షేత్రజ్ఞుడు. క్షేత్రం మారుతూ ఉంటుంది, క్షేత్రజ్ఞుడు మారడు. ప్రకృతి మారుతూ ఉంటుంది, పురుషుడు మాత్రం మారడు. ప్రపంచం మారుతూ ఉంటుంది, పరమాత్మ మాత్రం మారడు. కాబట్టి మారేటటువంటి ఈ భౌతిక ప్రపంచం వాస్తవం కాదు, మాయకు ప్రతిరూపం. భౌతిక ప్రపంచం వాస్తవం కాదు, మాయకు ప్రతిరూపం తెలిసినప్పుడు దానికి మనం ప్రాధాన్యతనివ్వం. భౌతిక ప్రపంచం వాస్తవం, శాశ్వతం అని తెలిసిందనుకోండి, దాని వైపుకు వెంపర్లాడుతూ ఉంటాం. కాబట్టి ఎవరికైతే అంతరంగంలో సంస్కారాల మోతాదు బలీయంగా ఉంటుందో వాళ్ళు భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడుతూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడటం జరిగితే ద్వంద్వాలను గుర్తించలేరు. కనిపించేదే వాస్తవం అనుకుంటారు. కానీ మీరు నేను తెలుసుకోవలసిన అగ్న సత్యం ఏంటంటే, ద్వంద్వాలలో ఒకటి బయటకు కనపడుతూ ఉంటుంది, మరొకటి లోపల దాగి ఉంటుంది.
లోపల దాగి ఉన్నది మనం గుర్తించలేకపోతే, బయట ఉన్నదే వాస్తవం అనుకుంటే మనకు తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు రెండు ఉన్నాయి అనుకోండి, వెంట పడటం అన్నా జరుగుద్ది, వ్యతిరేకించడం అన్నా జరుగుద్ది. వెంట పడడము బానిసత్వమే, వ్యతిరేకించడం కూడా బానిసత్వమే. రెండు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు భౌతిక ప్రపంచం వైపుకు మనల్ని రెచ్చగొడుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు, మనం భౌతిక ప్రపంచమే వాస్తవం అనేటటువంటి భావనతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ద్వంద్వాల వైపుకు ఆకర్షింపబడుతూ ఉంటాం. జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అజ్ఞాని ద్వంద్వాలను వాస్తవంగా భ్రమిస్తాడు, భావిస్తాడు, అదే మాయ. జ్ఞాని ద్వంద్వాలను మాయగా భావించి వదిలేస్తాడు. ఎప్పుడైతే ద్వంద్వాలు మాయ అని తెలిసాయో, ద్వంద్వాలకు సంబంధించిన సమాచారం మొత్తం మాయ అవుతుంది. ద్వంద్వాలకు సంబంధించిన సమాచారం మొత్తం మాయ అని తెలిసినప్పుడు మనిషి ఏకత్వం వైపుకు మడుతాడు. ఈ ఏకత్వం ఎక్కడుంది? ప్రకృతిలోనే ఉంది, క్షేత్రంలోనే ఉంది, భౌతిక ప్రపంచంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. కాబట్టి భగవంతుడిని భౌతిక ప్రపంచానికి భిన్నంగా మనం వెతకూడదు, అన్వేషణ చేయకూడదు. భౌతిక ప్రపంచమే భగవంతుడు, ప్రపంచమే పరమాత్మ. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేనే లేడు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన ఏర్పరచుకుంటామో అప్పుడు జీవుడిని లోబరుచుకోవచ్చు. జీవుడికి లోబడ్డామనుకోండి, జీవుడు తప్పనిసరిగా భౌతిక ప్రపంచం వైపుకు మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు. జీవుడిని లోబరుచుకున్నామనుకోండి, జీవుడు మన కింద పనిచేసే సిబ్బంది అవుతాడు. శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, జీవితం కానీ, జీవుడు కానీ, జీవ చైతన్యం కానీ, ఇవన్నీ కూడా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. మార్పులు చెందేవి ఏవి వాస్తవం కానే కాదు. కాబట్టి బయటకు ఒకటి కనపడుతూ ఉంటుంది, కానీ దాని వెనుకన అంతే మోతాదులో దానికి వ్యతిరేకమైంది మరొకటి ఉంటుంది. బయటకు కనిపించేది వాస్తవం అనుకున్నాం అనుకోండి, దాని పట్ల ఆకర్షింపబడటమో విముఖతను ప్రదర్శించడమో జరుగుతుంది. బయటకు కనిపించేది మాయ అనుకున్నాం అనుకోండి, దాని వెనుకనున్నటువంటి రెండవ దాన్ని మనం గుర్తించగలుగుతాం. రెండూ సమాన మోతాదులో ఉంటాయి. పుట్టుక ఉందంటే తప్పనిసరిగా మరణం ఉంటుంది, విజయం ఉందంటే అపజయం ఉంటుంది, గెలుపు ఉందంటే ఓటం ఉంటుంది, లాభం ఉందంటే నష్టం ఉంటుంది, ఉపకారం ఉందంటే తప్పనిసరిగా అపకారం ఉంటుంది. సో జ్ఞానంపై ధ్యానం చేస్తే అలా ఉంటుంది. ఆలోచించండి, మనం ఒకదాన్ని చూసినప్పుడు దానికి లొంగిపోకుండా దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించగలిగితే దాని నుంచి బయటపడతాం. సపోజ్ విజయం సంభవించింది అనుకోండి, అజ్ఞాని విజయానికి పొంగిపోతాడు. విజయానికి పొంగిపోతున్నామంటే అపజయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా. విజయాన్ని కోరుకుంటున్నామంటే అపజయానికి భయపడుతున్నట్లే కదా. కానీ జ్ఞాని ఏం చేస్తాడు? విజయంలో అపజయాన్ని చూసుకుంటాడు, పుట్టుకలోనే మరణాన్ని చూసుకుంటాడు. ఎప్పుడైతే మరణం అనేది తథ్యం అనుకుంటామో దాన్ని వ్యతిరేకించే ప్రసక్తి లేదు. అయితే ఇది ఎలా రావాలి? జ్ఞానపరంగా పరిణతి చెంది రావాలి. అందుకు మనకేం కావాలి? పూర్ణ జ్ఞానం కావాలి. పూర్ణ జ్ఞానం ఏం చేస్తాడు? తప్పనిసరిగా భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకొని దాని అంతటిని ఏకంగా భావించి ద్వంద్వాలకు అతీతంగా
ఏకత్వాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవిస్తూ ఉంటాడు. ఏకత్వాన్ని అనుభవించాలంటే మనం తప్పనిసరిగా జ్ఞానంపై ధ్యానం కొనసాగించాలి. బాహ్యపరమైనటువంటి వస్తువులు పెట్టుకున్నాం, లేదు నామస్మరణం చేస్తూ ఉన్నాం, లేదు విగ్రహం పెట్టుకున్నాం, లేదా గురువునో బాబానో స్వామీజీనో ధ్యానం చేస్తూ ఉన్నాం. అవన్నీ సంస్కారాలను పెంచుతూ ఉంటాయి. మానవ జీవిత పరమార్థం ఏమిటి? సంస్కారాలను పెంచుకోవటం కాదు, కరిగించుకోగలగాలి. కరిగించుకోవాలంటే మనం చేయవలసింది కనిపించే దాని వెనుకున్నటువంటి కనిపించని మరొక కోణాన్ని చూడగలగాలి. కాబట్టి పుట్టుక అనేది తాత్కాలికం, మరణం కూడా తాత్కాలికమే. విజయం అనేది తాత్కాలికం, అపజయం కూడా తాత్కాలికమే. విజయానికి పొంగిపోతున్నామంటే తప్పనిసరిగా మనం మాయలో ఉన్నట్లే. అపజయాన్ని వ్యతిరేకిస్తున్నామంటే విజయాన్ని కోరుకుంటున్నట్లే. విజయాన్ని ఆశిస్తున్నామంటే అపజయాన్ని గురించి మనం తప్పనిసరిగా భయపడుతూ ఉన్నట్లే. ఆశించింది అందకపోతే తప్పనిసరిగా నిరాశ కలుగుతుంది. అసలు ఆశించి జీవించడం వల్లనే దురాశ ఉంటుంది, పేరాశ ఉంటుంది. కాబట్టి మనం ధ్యానం కొనసాగించాలి. కానీ ఎలా కొనసాగించాలి? జ్ఞానాన్ని ధ్యానంగా కొనసాగించగలగాలి. జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటే అదే ధ్యానంగా మారుతుంది. ఏమిటా జ్ఞానం? పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అనేటటువంటి విత్తనాన్ని మనసులో బలంగా ప్రతిష్ఠించుకోవాలి. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావం తెలిసిపోతుంది. అది మాయకు ప్రతిరూపం అని తెలిసిపోతుంది. మాయకు ప్రతిరూపం అని తెలిసినప్పుడు మనకి జ్ఞానం పట్ల విముఖత కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. దాన్నే జ్ఞాన వైరాగ్యం అంటారు. జ్ఞానం పట్ల వైరాగ్యం కలిగిందనుకోండి, జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు పట్ల కూడా ఆసక్తి ఉండదు. గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా బంధంగానే కనిపిస్తాడు. ఇదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే. దీన్నే ముక్తి లేక మోక్షం అంటారు, అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్ అంటారు. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ధ్యానం 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 కాదు, జ్ఞానమే ధ్యానం. జ్ఞానాన్ని గురించిన అవగాహనే ధ్యానం. జ్ఞానం యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకోవటమే ధ్యానం. జ్ఞానాన్ని కూడా మాయగా భావించడమే ధ్యానం. జ్ఞానాన్ని కూడా బంధంగా భావించడమే ధ్యానం. జ్ఞానం పట్ల వైరాగ్యాన్ని, విముఖతను, విరక్తిని కలగజేసుకోవటమే ధ్యానం. కాబట్టి జ్ఞానంపై ధ్యానం చేస్తే కఠోరం కాఠిన్యమనే ఉండవు, అవి కరిగిపోతాయి. ఇది కాకుండా వేరే ధ్యానాలు చేసామనుకోండి, అది కర్మ అవుతుంది. కర్మ జరుగుతుందంటే తప్పనిసరిగా ఆ కర్మకు బీజాలు ఏర్పడతాయి. ఆ బీజాలు మరొక కర్మకు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ కర్మల కోసం మనిషిని రెచ్చగొడుతూ ఉంటాయి, ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానము అనేది తెలుసుకుంటే మనసంతా ఖాళీ అవుతుంది, జీవుడు కరిగిపోతాడు. అంతరంగం కరిగిపోతూ ఉందనుకోండి, బాహ్య ప్రపంచం మాయగా గోచరిస్తుంది, ద్వంద్వాలు కరిగిపోతాయి, ఏకత్వం సిద్ధిస్తుంది. పొరపాటును కూడా భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకించకూడదు. భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంటే పరధ్యానాన్ని పెంచుకోవటం, సాధనను కాఠిన్యం చేసుకోవటం, కఠోరం చేసుకోవటం, అది చాలా ప్రమాదకరం. సాధన ఎలా ఉండాలి? ఆటలాగా ఉండాలి, సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సునాయాసంగా కొనసాగాలి. శక్తిని వెచ్చించకూడదు. మనం ఎప్పుడైతే కఠోరంగా సాధన చేస్తుంటామో శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది.
శక్తి ఖర్చు అయిందంటే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే రుగ్మతలు పెరుగుతాయి. ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు చేరుతూ ఉంటాయి. అందుకే కొంతమంది మహానుభావులు ఆధ్యాత్మికంగా పరిణతి చెందినప్పటికీ రుగ్మతలను సమూలంగా తొలగించుకునేటటువంటి జ్ఞానం వాళ్ళకు లభించినందువల్ల వాళ్ళ జీవితాంతం రుగ్మతలతోనే జీవించి అంతిమంగా జీవితాన్ని ముగించడం జరిగింది. కానీ రుగ్మతలకు మూలం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానానికి మూలం ఏంటి? జీవభావం, మనసు బలంగా ఉండటం. అసలు జీవభావం లేదనుకోండి, మనసు కరిగిపోయిందనుకోండి, భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందనుకోండి, అంతరంగం ఖాళీ అయిందనుకోండి, సంస్కారాలు అసలు లేవు అనుకోండి, అప్పుడు ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి అన్ని జబ్బులు మానసికమైనవే. మానసిక మట్టంలో ఉత్పన్నమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తాయి. అన్ని సమస్యలు మానసికమైనవే. మనసులో ఉన్నటువంటి బలహీనతలే సమస్యలుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి మనిషి ఏం చేయాలి? సమస్య నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా జ్ఞానపరంగా పరిణతి చెందాలి. పూర్ణ జ్ఞానం అందిన తర్వాత మనిషి అంతరంగం నిండుకుండలా ఉంటుంది. అంతరంగం నిండుకుండలా ఉన్నప్పుడు అనుకున్నవి నెరవేరుతూ ఉంటాయి. అంతరంగం వెలితిగా ఉన్నప్పుడు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతున్న సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? జ్ఞానంపై ధ్యానం కొనసాగించాలి. జ్ఞానంపై ధ్యానం కొనసాగించడం చాలా సులభం. కానీ జ్ఞానాన్ని తెలుసుకోవటం, అవగాహన గావించుకోవటం బహు కష్టతరం. ఎందువలన? అంతరంగం ముడి రూపంలో ఉన్న మనిషి అమాయకత్వంలో ఉన్న తమో రజోగుణాల ఆధిక్యతను సంతరించుకున్న జ్ఞానపరంగా విశ్లేషణ అనేది చాలా కష్టమవుతుంది. ఆ జ్ఞానపరమైనటువంటి విశ్లేషణ ఎప్పుడైతే జరగదో సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది. కఠోరంగా సాధన చేయటం అంటే కాఠిన్యాన్ని పెంచుకోవటం, కర్మల మోతాదును పెంచుకోవటం, జన్మలను ఇంకా పొడిగించుకోవటం. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. జ్ఞానంపై ధ్యానం కొనసాగించండి. ఆ జ్ఞానానికి మూలం మరియు ఆధారం ఏంటంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనుభవసారాన్ని ఋషులు మనకు అందించారు. అనుభవసారం ఎప్పుడు కూడా సత్యవంతంగా ఉంటుంది. ఊహ అనేది మారుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. అది వాస్తవం కానే కాదు. అనుభవించిన వ్యక్తి మాట్లాడే ప్రతి మాట వేదమవుతుంది. అనుభవించకుండా మాట్లాడితే అది ఊహ అవుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో జ్ఞానంపై ధ్యానం కొనసాగించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.